నీకు ఇష్టమైన నటుడు బాలకృష్ణ సమరసింహారెడ్డిలో డీటెయిల్స్ వద్దు బిఎస్కో అయిపోయిందిరా అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏబిసిడీలు బాగా బట్టి పట్టండి అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి మునిగితే అందరూ కలిసే మునుగుదాం. విష్ణు విన్యాసం విసుగొచ్చేసింది మాస్టర్. బహుశా శ్రీ విష్ణు ఫిల్మ్ కెరీర్లో అన్నిటికంటే వర్స్ట్ ఫిలిం ఇదేనేమో అనిపించింది. కొన్ని బోర్ కొట్టి ఉండొచ్చు, ఎక్కకపోవచ్చు. బట్ ఇదైతే విన్యాసాలు కాదు, విరక్తి తెప్పించింది. మెయిన్గా కామెడీ పేరుతో సోషల్ మీడియా మీమ్సే వాడేశారు చూడండి. నవ్వు కాదు కదా, నరకంగా అనిపించింది. అవి క్రియేట్ చేసింది ఒకళ్ళు, వాటిని ట్రెండ్ చేసింది ప్రేక్షకులు. మధ్యలో అవన్నీ ఒక చోట కుక్కేసి వాటిని వాడేసి వెనక వేసేసుకోవాలని వీళ్ళు. అవి ట్రెండ్ అయ్యాయి, అవి వాడుకుంటే మనం ట్రెండ్ అయిపోతాం అనుకున్న వాళ్ళ ఐడియా. మామూలు ఐడియా కాదు. మేబీ అందుకే అనుకుంటా పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ బొక్కబొర్ల పెట్టుకున్నారు. జేఎల్గా వర్క్ చేసే విష్ణు లైఫ్లో మనీషా అనే ఒక అమ్మాయి వచ్చింది. తనకి ఒక ప్రాబ్లం ఉంది, అదేంటి అండ్ వీళ్ళ లవ్ ఏమైంది, ఫ్యామిలీ నుంచి ఏం జరిగిందనే చూస్తారు. అదేంటో సినిమా అంతా తీసేశాక డైలాగ్స్ మార్చేశారో ఏమో అన్నట్టు ఉంటుంది. సగం సినిమా క్యారెక్టర్స్ మైండ్ వాయిస్ అని పెట్టేశారు, మెయిన్గా హీరోవి. ఇక డైలాగ్స్ డబ్బింగ్ టైంలో ఏ మీమ్ సెట్ అయితే ఆ మీమ్ సెలెక్ట్ చేసుకొని కానిచ్చేసినట్టు ఉంటుంది. శ్రీ విష్ణు డబ్బింగ్ టైంలో వాయిస్ మాడ్యులేషన్ ఇచ్చేశారు కానీ సినిమా చేస్తున్నప్పుడు మాత్రం ఆయనకే ఇంట్రెస్ట్ లేకుండా చేసినట్టుంది. అబ్బా, అడ్వాన్స్ తీసుకుని అనవసరంగా బుక్ అయిపోయామే అన్నట్టు ఉంటుంది ఆయన ఫేస్ చాలా చోట్ల. అండ్ నాకు అర్థం కాదు, దీన్ని బాగా ప్రమోట్ చేశారు బట్ చెయ్యాల్సిన ఫిల్మ్ అయినా మృత్యుంజయని అసలు చేయలేదు, అదేంటో. ఇక కామెడీ విషయానికి అదే మీమ్స్ అంటే రీల్స్ విషయానికి వస్తే మొత్తం మీమ్స్ మధ్యలో సినిమా లేదంతే. ఇలాంటి దానికి ప్లాట్ ఎందుకు దండగా, పేజీలు పేజీలు మీమ్స్ ఉండగా. సినిమా నుంచి మీమ్స్ పుట్టాలి, మీమ్స్ నుంచి సినిమా పుట్టిస్తున్నారు వీళ్ళు మహానుభావులు. రీల్స్ మీమ్స్ కావాలనుకుంటే అసెంబ్లో చూసుకుంటారు, సినిమా ఎందుకు చూస్తారు మాస్టారు? కామెడీని క్రియేట్ చేయాలి, కిలోల లెక్కన కబ్జా చేయకూడదు. పైగా ఫ్లాష్ మ్యాన్, రక్త పింజరి ఇవి. పర్ఫార్మెన్సెస్ వైజ్ వాయిస్ డబ్బింగ్ మాత్రం బాగా చేశారు, బట్ యాక్టింగ్ అయితే మాత్రం వీక్గానే చేశారు శ్రీ విష్ణు. రిమైనింగ్ ఆల్ ఓకే. బీజిఎం ఏముంది, ఏం లేదు, అవే మీమ్స్, ఎస్ఎఫ్ఎక్స్ అంతా అవే నింపేశారు. ఫైనల్లీ అది సంగతి. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా చూశాక మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.